బాగా కష్టం చేసి పైకి ఎదగాలి అంటారు. ఇంతకు కష్టం అంటే ఏంటిది? రిక్షా దొక్కేటోళ్ళు, బస్తాలు మోసేటోళ్ళు కష్టపడతలేరనా? బిజినెస్ చేసేటోళ్ళు బాగా కష్టపడుతున్నారనా? ఒకళ్ళు చెమటోడ్చినా పూట గడుస్తలేదు. ఇంకొకరు ఏసీల కదలకుంటున్నా వందల కోట్లు వస్తున్నాయి. ఎట్లా? ఎట్లా అంటే కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచన చేయాలి. కష్టం అంటే ఒళ్ళొంచి కండలు కరిగిచ్చుడు ఒక్కటే కాదు. బుర్రతో ఆలోచన చేస్తే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అని చెప్తున్నారు కొందరు. అయితే దానికి చదువు ఉండాలి. అది మనిషిని ఎంతటోన్నైనా చేస్తుంది. ఆగు, అందుకే సీఎం రేవంత్ రెడ్డి సారు ఏమంటున్నాడో ఇనుర్రి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చిన ముఖ్యంగా పేదలకు విద్య అనేది ఎంత అవసరమో గుర్తించిన వాడిని తప్పకుండా భవిష్యత్ ఎక్స్పాన్షన్లో కూడా ఈ శాఖ నా దగ్గరనే పెట్టుకొని నేను సొంతంగా పర్యవేక్షిస్తా. ఎవ్వరికి ఎలాంటి అనుమానం లేదు. మీరు ఇచ్చే సూచనలు అన్నిటిని కూడా తూచా తప్పకుండా నేను అమలు చేయ. ఇన్నరా చదువుల శాఖకు తెలంగాణలో మంత్రే లేడని ప్రతిపక్షాలు ఎద్దేవా చేసినట్టు మాట్లాడుతున్నాయి కదా. హాగో దాని మీద క్లారిటీ ఇచ్చిండు సీఎం సాబు. సర్కార్ బడులలో చదివినోని నేను, వాటిని ఎట్లా మంచిగా చేసి పిల్లలకు మంచి చదువుని ఎట్లా అందియాలనో నాకు తెలుసు అన్నట్టు చెప్పిండు. అయితే దీని మీద పిల్లల తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో తెలియదు గాని కొంతమంది మాత్రం అనుమానపడుతున్నారు. ఇన్ని రోజులు విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నందుకే హాస్టళ్లల్లో కల్తీ తిండి తిని ఆసుపత్రుల పాలైండ్రు. కొన్ని దిక్కులల్లో నీళ్లు లేక పిల్లలే 5ో 10ో జమ చేసుకొని కొనుక్కొచ్చుకొని తాగుతున్నారు. చాలా బడులల్లో బాత్రూంలు లేక తిప్పల పడుతున్నారు ఆడవిల్లలు. మరి రెసిడెన్షియల్ బడులల్లో ఏమైతున్నదో, ఎందుకు ఒత్తిళ్లకు పోయి జీవి తీసుకుంటున్నారో తెలియదు గాని చాలా మంది పిల్లలు హాస్టళ్లలో పానాలు తీసుకున్నారు. హాస్టళ్లలో ఉండే పిల్లలు ఎక్కువ రోజులు దవాఖాన్లలోనే వండుకుంటున్నారు. ఇవన్నిట్లుంటే ఇప్పటి వరకు 10వ తరగతి పరీక్ష పేపర్లు నకిరేకల్, మంచిర్యాల, వికారాబాద్ కాక కొత్తగా కామారెడ్డి జిల్లా జుక్కల్లా విజయవంతంగా 4వ సారి లీక్ అయింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నా ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 నెలల్లోనే జరిగినాయి. ముఖ్యమంత్రికి ముఖ్యమైన పనులు ఉండడంతోనే చదువుల ముచ్చట సర్వనాశనం అవుతున్నదని అంటున్నా రేవంత్ రెడ్డి విద్యాశాఖను వదిలిపెడతలేరంటే ఇంకో 3.5 ఏండ్లల్లో ఇంకెట్లయితేయో తెలంగాణలో చదువులు అని అంటున్నారు చదువుల సంగతి తెలిసిన తెలంగాణ పబ్లిక్. మరి పట్టుబట్టి విద్యాశాఖ నాతానే ఉంటదంటున్న రేవంత్ రెడ్డి ఆగమైతున్న చదువులను సక్కదనం చేస్తాడా లేకుంటే ఇంకింత అధ్వానం అయ్యేటట్టు చూస్తాడా అనేది ముందే తెలుస్తదిగా.